భాష గురించి కూడా వారు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నారు. అంటే తెలుగు భాష ప్రావీణ్యాన్ని పక్కన పెట్టి ఓన్లీ హిందీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ అని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు 22nd షెడ్యూల్, ఐ మీన్ 8th షెడ్యూల్లో 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. అందులో హిందీ ఉంది, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా, మరాఠీ, ఇలా అనేకమైన భాషలు ఉన్నాయి. అన్ని భాషలకి ఒకటే స్టేటస్ రాజ్యాంగం ఇచ్చింది. అంటే గుర్తింపు, గౌరవం సేమ్. సో నో వే హిందీ ఈజ్ సుపీరియర్, నో వే తెలుగు ఈజ్ ఇన్ఫీరియర్. సో ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రులు కానీ, తెలంగాణలో తెలుగు వాళ్ళు కానీ అవకాశాలు అందిపుచ్చుకోవాలి అని అంటే టుడేస్ రిక్వైర్మెంట్ ఈజ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. మనకి ఈరోజు ఆస్తి అంటే భూమి వల్ల, ఆస్తి వల్ల మనకు అవకాశాలు వచ్చేస్తాయి అనుకుంటే అది కేవలం ఒక అసెట్గా మనం వెనక ఉన్నటువంటి ఒక ఆస్తిగా నిలబడుతుంది తప్ప మనం రాణించడానికి, మన ప్రతిభతో మనం సంపాదించుకునే అవకాశాలు కలిగించాలనంటే ఈవెన్ ఇండియా డెవలప్ కావాలన్నా కూడా ఖచ్చితంగా ఒక ఎక్స్పోజర్ అనేటువంటిది ఉండాలి. అది ఇంగ్లీష్ వల్ల వస్తుంది. సో ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్తో పాటు మదర్ టంగ్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. అది 10వ తరగతి వరకు అన్ని రకాల సిలబస్లో, సిబిఎస్ఈ అయినా, ఐసిఎస్ఈ అయినా, స్టేట్ సిలబస్ అయినా, లేకపోతే ఐబీ అయినా, ఎనీ కైండ్ ఆఫ్ సిలబస్, ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, నేషనల్ స్కూల్ కానీ, తెలుగు అనేటువంటిది కంపల్సరీగా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండి తీరాల్సిందే. కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి సిలబస్లో ఆ లాంగ్వేజ్ అనేది లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకుని దానిలో ఇంట్రడ్యూస్ చేసి తీరాలి. ఎందుకంటే మదర్ టంగ్ అనేటువంటిది మన అందరం కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. తెలుగు జాతి, సంస్కృతి, గుర్తింపు, గౌరవం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఫ్రెంచ్ వాళ్ళు ఎట్లయితే ఫ్రెంచ్ కోసం ప్రాకులాడతారో, తమిళ వాళ్ళు ఎట్లయితే తమిళ కోసం ప్రాకులాడతారో మనం కూడా అలాగే ప్రాకులాడాలి. అదే సమయంలో హిందీ ఎందుకు, హిందీ వల్ల ఏం ఉపయోగం ఉంది? ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి హిందీ వల్ల దమ్మిడి ఆదాయం వచ్చిందా? ఎక్కడైనా ఎవడైనా చెప్పగలరా, ప్రూవ్ చేయగలరా? ఇది ఒకవైపు అయితే ద సోకాల్డ్ ఇంటలెక్చువల్స్, సోకాల్డ్ చీఫ్ జస్టిస్లుగా పనిచేసిన వాళ్ళు, సోకాల్డ్ వైస్ ప్రెసిడెంట్లుగా పనిచేసిన వాళ్ళు మీ పిల్లల్ని, మీ మనవాళ్ళని మీరు ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదివించి పేదలు మాత్రం తెలుగు మీడియంలో చదివించండి, గవర్నమెంట్ స్కూల్స్ అని తెలుగు మీడియం చెప్పమంటారు. సిగ్గు లేదా? మీరు అంతంత పదవులు చేసి, ఒక ప్రధాన న్యాయమూర్తిగా చేసి, ఒక వైస్ ప్రెసిడెంట్గా చేసి పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటారంటే వద్దొద్దు వాళ్ళకి తెలుగు చెప్పమంటే మీ బాబుత్వం ఏం పోయింది, నీదేం పోయింది? వాళ్ళు కదా నష్టపోయేది, ఈ జనరేషన్ కదా నష్టపోయేది, పేదల పిల్లలు కదా నష్టపోయేది. వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఇస్తానని ఈ ఒక ప్రభుత్వం ముందుకు వచ్చి పనిచేస్తూ ఉంటే దానికి అడ్డుపుల్లలో వేయడం ఏంటి? ఇప్పుడు మీకేం నష్టం వచ్చింది? నువ్వేం నష్టపోతున్నావు? పేదవాడు నష్టపోతాడు, వాడికి సరైన ఎడ్యుకేషన్ రాకపోతే. ఈ రోజు మేము ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నాం అంటే విద్య వల్లే. ఇంతమంది ఇక్కడ ఉండి మేము చేయగలుగుతున్నాం అంటే విద్య వల్లే. అట్టడుగు నుంచి అట్టడుగున పుట్టి, పేదరికంలో పుట్టి అనేక మంది ఈరోజు రాణించి ఎంతో గొప్ప ప్రతిభ కలిగినటువంటి వాళ్ళుగా తయారై అవార్డులు తెచ్చుకోగలిగారు, భారత రత్నలు అయ్యారు అని అంటే ఎందువల్ల? విద్య వల్లే. భారత రత్నలు కూడా తినటానికి తిండి లేనివాడు ఈరోజు భారత రత్న ఎట్లా అయ్యాడు? విద్య వల్లే అయ్యాడు. ఇంగ్లీష్ విద్య వల్లే అయ్యాడు. డాక్టర్ అంబేద్కర్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కొలంబియా యూనివర్సిటీ, బాన్ యూనివర్సిటీ, అలాగే లండన్ మ్యూజియం లైబ్రరీలో చదవబట్టే తినడానికి తిండి లేనివాడైనా ఈరోజు భారతరత్న ఎట్లా అయ్యాడు? బికాస్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. ఆ రోజు ఫ్రీడమ్ మూవ్మెంట్ జరిగినప్పుడు గంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, బంకిం చంద్ర పాల్, చటర్జీ, ఠాగూర్, యు నేమ్ ఎనీబడి, వాళ్ళందరూ బయటికి వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకుని వచ్చారు. వాళ్ళంతా అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీ. మహాత్మా గాంధీ ఎక్కడికి వెళ్ళాడు? సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి ఇంగ్లీష్లో బ్యారిస్టర్ అయ్యి అక్కడ లా ప్రాక్టీస్ చేస్తూ ట్రైన్లో నుంచి తోసేస్తే అప్పుడు తెలిసింది ఆయనకి వివక్ష అంటే ఏంటనేది. ఓహో, తెల్లవాళ్ళు నన్ను ట్రైన్లో నుంచి కిందకు తోసేశారు, నన్ను వివక్షతో చూస్తున్నారు అన్న విషయాన్ని గమనించి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఎవరి మీద వివక్షత ఉందనేది గమనించడం అప్పుడు మొదలుపెట్టాడు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? విద్య వల్ల వచ్చింది, ఎడ్యుకేషన్ వల్ల వచ్చింది. కాబట్టి ఒక కుట్ర జరుగుతుంది. పేదవారిని ఎదగనీయకుండా మళ్ళీ వెనక్కి నెట్టేసి వాళ్ళకు జ్ఞానం రాకుండా చేయడం కోసం మళ్ళీ హిందీ నేర్చుకోండి, లేకపోతే ఇక్కడే కూపస్థ మండూకల్లాగా బావిలో కప్పలాగా ఉండండి అనేటువంటిది ఒక ప్రమోట్ చేస్తున్నది ఆర్ఎస్ఎస్ భావజాలం కానీ, లేకపోతే బీజేపీ కానీ. కాబట్టి ఖచ్చితంగా పేదలందరికీ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. మాతృభాష 10వ తరగతి వరకు ఉండాలి. అప్పుడే అవకాశాలు వస్తాయి.